హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో గైస్, ఈరోజు వచ్చేసి తాజాగా మనమందరం కూడా ఈ జూన్ నెలలో సూపర్ సిక్స్ పథకాల్లో కొత్త పథకాలు ఏవైతే విడుదల కాబోతున్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేసేసుకుందాము. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటేనే ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అయితే మీకు వెంటనే అందుతాయన్నమాట. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే, తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాలైనటువంటి వాటిని 1 బై 1 అయితే కుటుంబ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉందన్నమాట. ఈ జూన్ నెలలోనే దాదాపుగా 3 నుంచి 4 కొత్త పథకాలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి తల్లికి వందనం పథకం అయితే ప్రజెంట్ రన్నింగ్లో అయితే ఉంది. సో చాలా వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం కింద నిధులు వచ్చేసి జమ అవుతూ ఉన్నాయన్నమాట. సో అయితే ఈ నిధులు అనేటువంటివి పడిపోయినట్లయితే ఇబ్బంది ఏం లేదు. పడినటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ తల్లికి వందనం పథకం కింద వచ్చేటువంటి 13,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతాయి అని చాలామంది కూడా డౌట్ అనేటువంటిది అయితే ఉందండి. సో మీకు డబ్బులు అనేటువంటిది పడనట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు ఏం చేయాలి, స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. స్టేటస్ చెక్ చేసుకొని అక్కడ మీకు ఏ విధమైనటువంటి రిమార్క్స్ అయితే చూపిస్తున్నాయి, ఓకేనా. సో ఏ కారణం చేత మీకు ఈ తల్లికి వందనం పథకం కింద నిధులైతే జమ కాలేదు ఖచ్చితంగా అయితే అక్కడైతే చూపిస్తుంది అనమాట రిమార్క్స్ దగ్గర. సో ఎన్బిఎం పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎట్లా చెక్ చేసుకోవాలో నేను ఆల్రెడీ కూడా ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టున్నాను మన ఛానల్లో. ఒకసారి వెళ్ళి చూడండి, లేదనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. అది కూడా ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళైతే వెళ్తారు. సో ఆ విధంగా అయితే మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకున్నట్లయితే చాలామంది కూడా మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇంకా లిస్ట్లో చేర్చబడలేదని పెట్టడం అయితే జరిగిందనమాట. అంటే ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్లో చాలామందికి ఈ విధంగా మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట. అయితే మీకు లిస్ట్లో నేమ్ అనేటువంటి చేర్చబడలేదు అని వచ్చినట్లయితే, ఒకవేళ మీ యొక్క డేటా ఓకేనా అక్కడ జేఎస్డబ్ల్యూలో ఉన్నటువంటి డేటా అయితే మ్యాచ్ చేయకపోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా కంప్లీట్ ఉండకపోవచ్చు అనమాట. అందువల్ల మీ నేమ్ లిస్ట్లో అయితే వచ్చి ఉండదు అనమాట. ఫస్ట్ అయితే మీరు ఇవైతే కంప్లీట్ చేసుకోవాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మీకు లిస్ట్లో నేమ్ ఉండి రిమార్క్స్ దగ్గర ఈ విధమైనటువంటి రిమార్క్స్, అప్లికేషన్ స్టేటస్ రిమార్క్స్ దగ్గర వచ్చేసి, సో మీకు 4 వీలర్ ఉండొచ్చు, కరెంటు వినియోగం సరాసరి సగటు 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఉండొచ్చు, అలాగే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారని ఉండొచ్చు, దాని తర్వాత ఈ యొక్క స్థలం వచ్చేసి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్నదని ఉండొచ్చు, పొలం విషయం వచ్చినట్లయితే 5 ఎకరాల మించి అయితే ఉన్నదని ఉండొచ్చు. ఈ విధంగా చాలా రకాల రిమార్క్స్ అయితే అక్కడ మనకు స్టేటస్ దగ్గర అయితే చూపిస్తాయి. ఇది ఓన్లీ అప్లికేషన్ స్టేటస్ దగ్గర. ఇది వచ్చి మనకు ఎన్బిఎం పోర్టల్ అయితే చూపిస్తుంది అనమాట క్లియర్గా. ఫస్ట్ది వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్లో చెక్ చేసుకుంటే ఆ విధంగా పంపుతుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు దీని గురించి. స్టేటస్ అనేటువంటిది మీకు ఎన్బిఎం పోర్టల్లో ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి అయితే డిసైడ్ చేసుకోవాలి. సో మీకు ఇన్ కేసు ఏమన్నా రాంగ్గా తప్పుగా ప్రింట్ అయినట్లయితే మీరు ఫిర్యాదులు అయితే పెట్టుకోవాలన్నమాట. గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అధికారిని సంప్రదించి వెల్ఫేర్ అసిస్టెంట్ని అక్కడ, సో మాకు ఈ విధంగా రాంగ్ అయితే ప్రింట్ అయ్యింది, సో మాకు దీన్ని అయితే చేంజ్ చేసి తల్లికి వందనం డబ్బులకు ఎలిజిబుల్ అయ్యేటట్లయితే చూడండి అని ఫిర్యాదు అయితే రేజ్ చేసుకోవాలన్నమాట. ఫిర్యాదు చేసుకున్నట్లయితే మీకు దాని తర్వాత రేపు నెలలో 5వ తారీఖునైతే మనకు మిగిలినటువంటి వాళ్ళకైతే జమ చేస్తున్నారు, వాళ్ళకైతే వాళ్ళతో కూడా అప్పుడైతే జమ చేస్తారనమాట. ఒకటి ఇది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి చాలామందికి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు జాయిన్ అవుతుంటారు కదా, వాళ్ళకి కూడా లేట్గా అయితే అవుతుందండి. వాళ్ళు ఫస్ట్ వెళ్ళి డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేయించుకోవాలి సచివాలయంకి వెళ్ళి, అప్పుడే పడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ఎవరైతే జాయిన్ అవుతుంటారో ఇప్పుడు స్టార్టింగ్లో, సో వాళ్ళకి కూడా త్వరగా అయితే పడదండి, వాళ్ళు కూడా డీటెయిల్స్ అయితే నమోదు చేయించుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా అయితే మీకు ఈ కారణాల చేత డబ్బులు అనేటువంటిది డిలే అయితే అవ్వచ్చండి. సో మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే బట్ డబ్బులు అయితే ఖచ్చితంగా పడుతుంది, వెయిట్ చేయండి. అందరికీ ఒకేసారి అయితే జమ చేయలేదు కాబట్టి బ్యాంక్స్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేశారనమాట ప్రభుత్వ అధికారులు. ఇక బ్యాంక్స్ నుంచి మీకు డబ్బులు అయితే పడాలి. కొన్ని సమయాల్లో బ్యాంక్ సర్వర్స్ బిజీగా ఉండొచ్చు, కొన్ని సమయాల్లో
వర్కింగ్లో అయితే ఉండొచ్చు అనమాట. సో దీన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోండి, వెయిట్ చేయండి పేషెన్స్తో, మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతుంది. సో వాళ్ళకి పడిపోయి మాకు పడలేదు అయితే మీరైతే కంపేర్ చేసుకోవద్దు, ఓకేనా. సో మా ఇంట్లో ఒక పిల్లాడికే పడింది, ఇంకొకటి పడలేదంటే సో వాడికి ఏదో ఒకటి రిమార్క్ అయితే ఉండొచ్చు అనమాట. ఫస్ట్ రిమార్క్స్ అయితే చెక్ చేసుకోండి స్టేటస్లో, దాని తర్వాత అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వెయిట్ చేయండి, పడుతుంది. ఈ విధంగా అయితే ఉన్నాయి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. నెక్స్ట్ మనకు ఇంకొక పథకం వచ్చేసి ఈ నెలలో విడుదలయ్యేటువంటి పథకము కొత్త పెన్షన్స్ అండి. కొత్త పెన్షన్స్ అంటే మీరు వచ్చేసి 50 ఏళ్ళ పెన్షన్స్ అయితే అనుకుంటారనమాట. 50 ఏళ్ళ పెన్షన్స్ అయితే కాదు, ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మీకు అందరికీ తెలిసిందే, చాలామంది కూడా అప్లై చేసుకున్నారు స్పౌస్ పెన్షన్స్కి. ఈ స్పౌస్ పెన్షన్స్ కింద వితంతు పెన్షన్స్ని అయితే మంజూరు చేస్తున్నారు అర్హులైనటువంటి వాళ్ళకి ప్రత్యేకించి. దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి మనకు గ్రామవార్డు సచివాలయంలో అవైలబుల్ అయితే ఉంది. అయితే దీన్ని యాక్చువల్గా 12వ తారీఖునే మొదలు పెట్టాలని ఫస్ట్ దీనికి అయితే జీవో కూడా పాస్ చేశారనమాట అఫిషియల్గా. బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని అయితే స్టార్ట్ చేయలేదు ఆ రోజున. దానికి బదులుగా తల్లికి వందనం పథకం స్టార్ట్ చేశారనమాట. అంటే అన్ని పథకాలు ఒకే రోజునైతే కుదరవు కాబట్టి సో దాన్ని కొంచెం ముందుకి ఎక్స్టెండ్ అయితే చేశారు. ఈ స్పౌస్ పెన్షన్స్ కింద ఇచ్చేటువంటి వితంతు పెన్షన్లను ముందుకు ఎక్స్టెండ్ చేశారు. కానీ మనకు ఈ యొక్క నిధులు అనేటువంటి ఆల్రెడీ కూడా గ్రామవార్డు సచివాలయం అధికారుల దగ్గర అయితే ఉన్నాయి. సో ఇంకా గవర్నమెంట్ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసి ఆ డేట్ని అయితే పంపిణీ చేసేయమంటే వాళ్ళైతే ఇమీడియట్గా అయితే అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేసేస్తారు. ఆ డేట్ని ఇంకా ఫిక్స్ చేయలేదు, నాకు తెలిసి మ్యాక్సిమం 20వ తారీఖు పైన ఫిక్స్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే 20వ తారీఖున మనకు అన్నదాత సుఖీభవ పథకం అయితే ఉందండి, ఇది మర్చిపోయారు మీరు, ఓకేనా. సో ఆ అన్నదాత సుఖీభవ పథకం అయిపోయాక ఇన్ కేస్ మనకు డేట్ అయితే ఫిక్స్ చేయొచ్చు అనమాట. నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇప్పుడు ఆ పథకం దగ్గరికే వస్తున్నాను, అన్నదాత సుఖీభవ పథకం, ఓకేనా. సో దానికంటే ముందుగానే మీరందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలన్నమాట, అదేమిటో చెప్తాను. ఈ అన్నదాత సుఖీభవ పథకం పిఎం కిసాన్ పథకం కింద 7,000 రెండు కలిపి 7,000 అండి. సో ఈ రెండు డబ్బులు అయితే పడాలి అనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో మీ చుట్టుపక్కల గ్రామంలో అక్కడికి వెళ్ళి మీ తంబ్ అనేటువంటిది వేసుకొని తంబ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలన్నమాట. కంపల్సరీ అండి, ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి. నేను ఆఫ్టర్నూన్ దీనికి సపరేట్గా ఒక వీడియో కూడా పెట్టున్నాను, దీని మీద చేసి ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఎంత అవసరం అంటే అంత అవసరం అండి. ఇది తంబ్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నట్లయితే మీకు దీని ద్వారా వచ్చేటువంటి నిధులు అయితే అసలు రావు. సో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ నెల 20వ తారీఖు లోపల ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసుకోండి, మీకు వీలైనంత త్వరగా వచ్చి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. బట్ ఎవరు కూడా దీని మీద అయితే అంతగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం లేదు, బట్ మన ఛానల్ నుంచి అయితే మీకు అంతా కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 5,000 పిఎం కిసాన్ 2,000 రెండు కలిపి 20వ తారీఖున జమ చేస్తామని ఆల్రెడీ డేట్ కూడా అఫిషియల్గా అనౌన్స్ చేసేసింది. ఇంతకుముందు పిఎం కిసాన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వస్తుందండి, వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ లిస్టులో అయితే ఉంటారనమాట. దీనికి ప్రత్యేకించి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనకు రెండు పథకాలను యాడ్ చేసి అయితే ఇస్తున్నారు కాబట్టి. సో ఇవి రెండింటికి ఒకదానికి ఎలిజిబుల్ అయితే ఇంకో దానికి కూడా ఎలిజిబుల్ అయినట్లే. మనకి ఈ పథకం కింద కౌలు రైతులకి, కూలి రైతులకి, అందరికీ పొలం ఉన్నా లేకపోయినా అందరికీ అయితే డబ్బులు అయితే పడుతుందన్నమాట అన్నదాత సుఖీభవ పథకం కింద. సో మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట, దీనికి అప్రూవల్ ఉందా లేదా అని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో. దానికి సంబంధించి ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా నేను ఆఫ్టర్నూన్ వీడియోలు అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఛానల్లో. ఇంకేమన్నా మీకు ఇన్ కేస్ డౌట్స్ ఉన్నా కూడా అడగండి, రెస్పాండ్ అయితే అవుతాను. ఇక నెక్స్ట్ పథకము అందరికీ ఇల్లు అండి. ఈ అందరికీ ఇల్లు పథకం కింద యాక్చువల్గా దీన్ని కూడా మనకి ఇదివరకే స్టార్ట్ చేయాలని అయితే చూసారనమాట, బట్ దీన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ అయితే చేశారు. దీనికి ఈరోజు ఒక అప్డేట్ కూడా వచ్చింది మనకు అఫిషియల్గా, ప్రెస్ నోట్ అంటే న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే వచ్చిందనమాట, మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఎంత త్వరగా పూర్తి చేయాలంటే అంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ఇంతకుముందు వరకు మనకు కేవలము 2 లక్షల ఇల్లు మాత్రమే కంప్లీట్ అయి ఉన్నాయి.
సో వీలైనంత త్వరగా 3,00,000 ఇళ్లను కంప్లీట్ చేసి అర్హులకైతే పంపిణీ చేయాలని అధికారులను అయితే ఒత్తిడి చేశారనమాట. ఓకేనా. సో ఇక దీన్ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అధికారులు అయితే కొంచెం రిలీఫ్ అయితే అయ్యారు. గృహప్రవేశాలు వాయిదా వేయడంతో ఊపిరి పీల్చుకున్నటువంటి ఉద్యోగులు ముచ్చటగా మనకు మూడోసారి ఈ యొక్క వాయిదా అయితే పడ్డం అయితే జరిగిందని చెప్తూ ఉన్నారనమాట. సో ఇది వాయిదా పడింది, మనకి ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. నేను ముందు రోజుల్లో అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఒకేసారి మనకు 3,00,000 ఇల్లు అయితే పంపిణీ చేయాలని చూస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి. ఈ స్కీమ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా అయితే ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి.